బిగ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. ఏకాదశి చాలా విశేషమైనటువంటి రోజు. మనకి పురాణాల ప్రకారం ఏకాదశి మహత్యం గురించి శ్రీకృష్ణుడు స్వయముగా ధర్మరాజుకి చెప్పినట్టుగా చెప్పబడింది. ఏకాదశి విశేషాలు, ఏకాదశి మహత్యం గురించి ధర్మరాజు శ్రీకృష్ణుడిని అరణ్యవాసంలో ఉండగా అనేక విషయాలు, పురాణ విషయాలు, శాస్త్ర విషయాలు అడిగి తెలుసుకుంటున్నప్పుడు ఏకాదశి విశేషం ఏమిటి, ఏకాదశి మహత్యం ఏంటి అనేటువంటి విషయం అడిగినప్పుడు మనకి సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయని, అధిక మాసం వంటి వచ్చినప్పుడు ఆ ఏకాదశులు 26 వరకు ఉంటాయని, ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క మహత్యం అని, ఆ ఏకాదశికి సంబంధించినటువంటి పురాణ ఇతివృత్తాంతం దగ్గరించి అన్ని విషయాల్ని స్వయంగా శ్రీకృష్ణుడే ధర్మరాజుకి చెప్పినట్టుగా, అప్పుడు ధర్మరాజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆయన రాజ్యాధికారాన్ని తిరిగి పొందాడనేది మనకి మహాభారతం స్పష్టంగా తెలియజేస్తుంది. ఏకాదశికి సంబంధించినటువంటి పురాణ కథను మనం పరిశీలించినట్లయితే, పూర్వం మురా అనేటువంటి రాక్షసుడు ఒకడు ఉండేటువంటి వాడు. ఆయనకి వరగర్వంతో మహావిష్ణువు మీద, శ్రీమన్నారాయణ మీదకి యుద్ధానికి వెళ్ళడం జరిగింది. అలా నారాయణుడితోటి కొన్ని వేల సంవత్సరాలు ఆయనకి యుద్ధం చేయడం, ఆ యుద్ధంలో శ్రీమన్నారాయణుడు కొంత అలసిపోవడం జరిగింది. ఆ అలసిపోయిన శ్రీమన్నారాయణుడు కాసేపు సేద తీరడం కోసం కూర్చోగా ఆయన నుండి చెమట కారి ఆ చెమట బిందువు ద్వారా ఒక కన్య ఉద్భవించింది. ఆ కన్య యొక్క అందాన్ని చూసి ఆ ముర అనేటువంటి రాక్షసుడు మైమరిచి నిన్ను వివాహం ఆడాలి అని కోరుకున్నాను. అప్పుడు ఆ కన్య నాతో యుద్ధము చేసి నన్ను గనక గెలిచినట్లయితే అప్పుడు నేను నిన్ను వివాహం ఆడేదను అని చెప్పగా, ఆ రాక్షసుడు నిన్ను యుద్ధంలో ఇట్టే ఓడిస్తానని అనుకుని ఆమెతో యుద్ధం చేసి ఆమెతో యుద్ధములో ఓడిపోయాను. ఆ యుద్ధంలో ఓడిపోయినటువంటి మురని చూసి ఆ ఓడిపోయిన ఘటన తర్వాత అక్కడ కొంచెం విశ్రాంతి పూర్తి చేసుకున్నటువంటి శ్రీమన్నారాయణుడు ఆ కన్యని నీకు ఏం కావాలో 3 వరాలు కోరుకోమనగా, ఆమె నేను ఎల్లప్పుడూ మీకు ప్రీతి పాత్రురాలై ఉండాలనేటువంటిది ఒక మొట్టమొదటి వరం. అలాగే నాకంటూ ఒక తిథి ఉండాలి, ఆ సమయంలో ఎవరైనా మిమ్మల్ని ఆరాధించినటువంటి వారికి విష్ణులోక ప్రాప్తి కలగాలి అని, నా తిథి రోజు మిమ్మల్ని ధ్యానించినా, మిమ్మల్ని పూజించినా, మిమ్మల్ని స్మరించినా కూడా వారికి సుఖ సంతోషాలు కలగాలనేటువంటి వరాల్ని, ఇలా 3 వరాల్ని కోరగా, అప్పుడు శ్రీమన్నారాయణుడు సంతోషించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి ఆమెకు ఆ వరాలు ఇచ్చెను. అదే సమయంలో ముర అనే రాక్షసుడు నాకు కూడా వరం కావాలి, నాకు కూడా ఏదో ఒక వరం ఇచ్చి నేను గుర్తుండిపోయేటట్టు చేయండి అని కోరగా, నీవు ఏకాదశి రోజు అన్నము రూపంలో ఉంటావని, ఈరోజు ఎవరైనా అన్నాన్ని భుజించినట్లయితే వారికి అనారోగ్య సమస్యలు కలుగుతాయని, వారికి నువ్వు క్రిమికీటకాల రూపంలో అనారోగ్య సమస్యలని తెస్తావని, ఆ రోజు అన్నం భుజించినటువంటి వారికని ఆ ముర అనే రాక్షసుడికి వరం ఇవ్వడం, ఈ రకంగా నీవు కూడా స్మరింపబడతావని, నీవు కూడా గుర్తు ఉంటావని తెలియజేయడం. ఈ కథ ఆధారంగానే ఏకాదశి రోజు ఉపవాసాలు ఆచరించడం, ఏకాదశి రోజు విశేషంగా శ్రీ మహావిష్ణువుతో ఆవాసం అంటే ఆ రోజు విష్ణువు వద్దనే ఆవాసం ఉంటూ ఆయననే స్మరించుకోవడం అనేటువంటిది ఏర్పడింది. అయితే ఈ కథలో మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా మనం నివసించాలనేటువంటిది మొట్టమొదటిది. రెండోది, ఆయుర్వేద ప్రకారం లంకణం పరమ ఔషధం అని ఆయుర్వేద శాస్త్రం చెప్పింది. అందువల్ల మాసంలో మనకి 2 ఏకాదశులు వస్తాయి. ప్రతి పౌర్ణమికి ముందు ఒక ఏకాదశి, అమావాస్యకు ముందు ఏకాదశి వస్తుంది. అలా మాసములో వచ్చే ఏకాదశి ముందు, ఈ పౌర్ణమి ముందు వచ్చినటువంటి ఏకాదశి రోజు కనుక లంకణం అంటే ఉపవాసం కనుక చేసినట్లయితే వారికి ఆరోగ్యం సిద్ధిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి.
ఆరోగ్యపరంగా ఇదే కాకుండా విశేషించి ఏకాదశి రోజు ఎవరైతే విష్ణు సహస్రనామం వంటివి పారాయణం చేసుకుంటూ భగవద్గీత వంటివి విష్ణు పురాణం వంటి పురాణాలు అష్టాదశ పురాణాల వంటివి పారాయణం చేసుకుంటూ మహాభారతం వంటివి కనుక చదువుకోగలిగితే వీటిలో ఏది వారు చేసినా దాంతోపాటు ఈరోజు అష్టాక్షరీ మంత్రంతో శ్రీమన్నారాయణ యొక్క నామస్మరణ చేస్తూ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే అనుకుంటూ ఏకాదశి రోజు గడిపినటువంటి వారికి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం చేత శుభాలు కలుగుతాయి, శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా మనకి ఏకాదశి రోజు విశేషంగా ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తిని ఉదయము సాయంత్రము పూజించడం, ఈరోజు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఆలయాలకు వెళ్ళి దీపాలు వంటివి వెలిగించుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. ఏకాదశి వ్రతాన్ని ఎలా ఆచరించాలి అంటే, మనకి దశమి రోజు రాత్రి అల్పాహారాన్ని స్వీకరించి ఏకాదశి రోజు ఏకాదశి తిథి ఉన్నంత సమయం ఉపవాసించడం విశేషం. ఏకాదశి ఉపవాసాలు కొంతమంది సూర్యోదయ సూర్యాస్తమయాలను బట్టి సమయాలను బట్టి చేస్తూ ఉంటారు. అయితే తిథి ఏకాదశి తిథి ప్రారంభం అయినప్పటి నుండి పూర్తయినంత వరకు ఉన్నటువంటి ఆ సమయం ఏదైతే ఉన్నదో ఆ సమయంలో ఉపవాసాలు వంటివి చేయడం ఉత్తమం అని మాత్రం సూచిస్తున్నాను. ఆ రకంగా కొన్ని సందర్భాల్లో రాత్రే తిథి ప్రారంభమయ్యి తర్వాత రోజు సాయంత్రం వరకు మధ్యాహ్నం వరకు ఉన్న అంతవరకు కూడా ఉపవాసం చేసుకుని తర్వాత ద్వాదశి గడియలు వచ్చినప్పుడు ద్వాదశి వ్రతం ఆచరించుకోవడం ఉత్తమం అని తెలియజేస్తూ, ఈ రకంగా ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుందని తెలియజేస్తున్నాను. నమస్కారం, మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.